I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th base. ఎక్స్రేస్ ఇన్ ప్రెగ్నెన్సీ చూద్దాం. సో చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ మేడం సడన్గా ఎక్స్రే తీసుకున్నాను, తర్వాత కన్సీవ్ అయ్యాను, తర్వాత మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో ముందు చేసిన ఎక్స్రే వల్ల ఏమైనా బేబీకి ఇబ్బంది అవుతుందా, సో అబార్షన్ చేయించుకోవాలా చాలా మంది అడుగుతుంటారండి. సో దాన్ని మనం చూద్దాం. సో మెయిన్గా మనకి ఎక్స్రే అనేది ఇట్స్ ఎ చీప్ ఇన్వెస్టిగేషన్ అండ్ రెడీలీ అవైలబుల్. సో దానివల్ల మనకి బట్ ఇన్ఫర్మేషన్ మాకు హ్యావ్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎక్స్రేస్ అనమాట. సో మనకి స్పైన్లో ప్రాబ్లం ఉన్నా, బోన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఫ్రాక్చర్ మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా, లేకపోతే లంగ్స్ ఏదైనా నిమోనియా కానీ లంగ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా మనం ఎక్స్రే అడ్వైస్ చేస్తాం అండ్ ఇది రెడీలీ అవైలబుల్. సో ఇట్స్ సింపుల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ అనమాట. సో మనం ఎక్స్రే ఎఫెక్ట్ జెస్టేషన్ ఏజ్ ఏ ప్రెగ్నెన్సీలో మనం తీసాము, ఫస్ట్ ట్రైమిస్టరా, సెకండా, థర్డా, అండ్ డోస్ ఆఫ్ రేడియేషన్ మినిమం రేడియేషన్ ఎక్కువ రేడియేషన్ తో తీసామా, అండ్ ఎక్స్పోజర్ టైము చాలా సార్లు తీసామా, ఒకటి తీసామా, అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో కన్సీవ్ అయిన వెంటనే ఫస్ట్ 2 weeks లో ఒకవేళ హై డోస్ రేడియేషన్ ఎక్స్పోజ్ అయితే మాత్రం మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఫస్ట్ 8 weeks హై డోస్ రేడియేషన్ గానీ ఎక్స్పోజ్ అయితే వీళ్ళకు బర్త్ డిఫెక్ట్స్, ఐలో డిఫెక్ట్స్, బోన్లో డిఫెక్ట్స్, మైక్రోకెఫెలెండమ్ చిన్న హెడ్, స్పైన్ డిఫెక్ట్స్, ఫీటల్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం. సో బేబీ చిన్నగా పుడుతుందన్నమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ 8 weeks నుంచి 15 weeks లోగా ఒకవేళ హై డోస్ రేడియేషన్ చాలా సార్లు హై డోస్ రేడియేషన్ ప్రెసెంట్ అవుతే మాత్రం లెర్నింగ్, సో బేబీ పుట్టిన తర్వాత లెర్నింగ్ లో ప్రాబ్లం ఉంటుంది. సో ఇవి సో నేను ఆల్రెడీ చెప్పినట్టు డోస్ ఎంత, టైం పీరియడ్ ఎంత, ఏ జెస్టేషన్ ఏజ్ లో తీస్తే మీరు చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు అబ్డమిన్ కాకుండా పై పార్ట్ హెడ్ అండ్ నెక్ కానివ్వండి, ఆర్మ్స్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, విత్ మైల్డ్ మినిమల్ రేడియేషన్ విత్ మనము ప్రొటెక్షన్ లెడాప్రాన్ అంటాం కదా, బెల్లి కవర్ చేసుకొని ఎక్స్రేస్ తీస్తే మాత్రం ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ కంటిన్యూ రేడియేషన్ మాక్సిమం హై ఎఫెక్ట్ రేడియేషన్ ఏదన్నా ఉంటే మనము ఇవన్నీ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వాళ్ళ డెసిషన్ బట్టి మనము ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.